హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందామండి. అదేమిటో కాదు, బీటెక్ మెకానికల్ సివిల్ ఎవరైతే చేశారో వాళ్ళకైతే ఈ సంవత్సరం సువర్ణమైనటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే ఏకకాలంలోనే 3 రకాలైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకే ప్రిపరేషన్తో మీరు స్టార్ట్ చేయొచ్చండి. కాకపోతే 80% సిలబస్ అయితే కామన్గా ఉంది. అదేమిటో డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం, స్కిప్ చేయకుండా చూసుకోండి. మనం బీటెక్ మెకానికల్ మరియు సివిల్ చేసిన వాళ్ళకైతే 3 గవర్నమెంట్ ఉద్యోగాలు మీకోసం రెడీగా ఉందండి. ఈపాటికే 2 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసరికి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ అండి. ఇది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనైతే 21 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా చూస్తే ఏపీ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కాలేజీలో లెక్చరర్స్ కూడా మెకానికల్ మరియు సివిల్ చేసినటువంటి వారికి బీటెక్ లేకపోతే పీజీ క్వాలిఫికేషన్లు ఎవరున్నటువంటి వారికైతే ఈ 2 నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కాకుండా మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో కూడా చూసినట్లయితే ఈపాటికే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అలాగే సర్వేయర్ పోస్టులు కూడా రెడీగా ఉన్నాయండి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను డిస్కస్ చేసుకుంటూ మిగతా 2 అవకాశాలు కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైతే ఇదిగోండి బీటెక్ మెకానికల్ సివిల్ వాళ్ళకి వచ్చేసరికి ఏపీపీఎస్సీ వారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు 26/12/2023. పోస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనమాట, జనరల్ రిక్రూట్మెంట్ అండి. అయితే ఇక్కడ పే స్కేల్స్ చూడండి, ఇది 57,100 నుంచి 1,47,760 వరకు అండి. ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి మనం ప్రీవియస్ నోటిఫికేషన్లో చూసినట్టుగానే 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉంటుంది. దాని కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ 1/7/2023 42 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ అనేది 1/7/2023కి అయితే కట్ ఆఫ్ డేట్కి ఎక్కడ పరిగణిస్తారు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు సబ్మిట్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. ఇదిగో చూడండి, ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు. 30/1/2024 నుంచి అంటే జనవరి 30వ తారీఖు నుంచి ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఈ పోస్టులకి 19/2/2024కి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ అండి. 11:59 మిడ్ నైట్కి అయితే అయిపోద్దని ఇక్కడ చెప్పారు. కాబట్టి ఇది ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే క్వాలిఫికేషన్స్ చూద్దాం. చూడండి, ఇదిగోండి రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి కంపల్సరీగా ఇదిగోండి రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే. ఏప్రిల్లో కానీ మేలో కానీ పెడతారు. అయితే ఇది సిబిటి ఎగ్జామ్ అని చెప్తున్నాడండి. ద సెలెక్షన్ టు ద పోస్ట్ షాల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిబిటి అనేది కండక్ట్ చేస్తారు. ఎందుకంటే 21 పోస్టులు కాబట్టి అభ్యర్థులు కూడా లిమిటెడ్గానే ఉంటారు అనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ వారైతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుందండి. అట్లాగే చూడండి, మనం వెరీ ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. పోస్ట్ అయితే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వరకు 21. చాలా మంచి పోస్టులు అండి, ఇవి గెస్టెడ్ పోస్టులు అండి, చాలా మంచి పోస్టులు. వీటి కనుక మీరు క్వాలిఫై అయితే మీ యొక్క లైఫ్ అనేది నెంబర్ 1గా ఉంటుందండి. ఉన్న అన్ని పోస్టుల్లో ఇది చాలా మంచి పోస్ట్ అండి. మీకు నెక్స్ట్ చూస్తే ఎలిజిబిలిటీ చూద్దామండి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. దాని ప్రకారం మనం ఒకసారి చూద్దాము. ఇదిగోండి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇదిగోండి మస్ట్ పొసెస్ బేసికల్లీ ఎ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్. మనకి డిగ్రీ బీటెక్ కనుక నేను సివిల్ మెకానికల్ వరకే చెప్తున్నానండి. అయితే కెమికల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఈ 2 పోస్టులకు సంబంధించి అయితే మనకి 3 పోస్టులు గవర్నమెంట్కి సంబంధించిన 3 ఉద్యోగాలు అందుబాటులోనే, అవి కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇవన్నీ రిజర్వేషన్స్ కానీ లేకపోతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ వచ్చండి. ఆ తర్వాత సరికి ఒకసారి సిలబస్ చూద్దాం.
సిలబస్ చూస్తే అందులో ఏముంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ రిజర్వేషన్స్. గతంలో ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లు అన్నింటిలోనూ ఇట్లానే రిజర్వేషన్స్ అనేవి ఉంటవి. దాని ప్రకారం పోస్టులు కూడా రోస్టర్ పాయింట్లో ఇవ్వడం జరుగుతుంది. ఫీజు 120 రూపీస్ అన్నారు. ఇవి కూడా ఒకసారి చూసుకోండి మీరు క్లియర్గా, మీకైతే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది. మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటంటే ఈ యొక్క బీటెక్ మెకానికల్ సివిల్ వాళ్ళకి 3 గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని, అందులో ఇది ఒకటండి. ఇది ఒకసారి మనం చూసుకుంటూ మిగతా వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. ఎందుకంటే ఇవి ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ లేకపోతే బీసీస్, ఎస్సీ, ఎస్టీలు వీటన్నిటికి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా ఇచ్చారండి. అయితే బేసికల్గా మనం ఈ యొక్క సిలబస్ ఒకసారి చూద్దామండి. ఇవంతా నోటిఫికేషనే, మీకు ఖాళీగా ఉన్న సమయంలో నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చండి. ఇవ్వండి ఎన్ని పోస్టులు అనేవి, ఇవి స్టేట్ వైడ్ పోస్ట్స్ అండి. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఓసీకి వచ్చేసరికి 10 ఉన్నవి. ఈడబ్ల్యూఎస్ కొత్తగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఈ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేశారండి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి. అలాగే బీసీఏకి 2, బీసీబీకి 1, బీసీడీకి 2, బీసీఈకి 1 అండి. ఎస్సీలకు వచ్చేసరికి 3. మొత్తంగా కనుక చూస్తే 21 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. స్టేట్ వైడ్ పోస్టులు అండి. ఇవి చాలా మంచి పోస్టులు, చాలా మంచి పోస్టులు, మంచి కెరీర్ కూడా ఉంటుందండి. ఇవి టోటల్గా 21 పోస్టులు. వీటితో పాటుగా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంకా రెండు ఉద్యోగాలు అయితే మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నవి. ఓకే, అసిస్టెంట్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది చూస్తున్నామండి. ఇక్కడ జనరల్గా చూసినట్టయితే 3 పేపర్లు ఇచ్చాడు చూడండి. పేపర్ 1, పేపర్ 2, అలాగే పేపర్ 3. ఈ 3 పేపర్స్ అనేవి కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఉందండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది అందరూ కామన్ సబ్జెక్ట్ అందరికీ ఉంటుంది అనమాట. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనికి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 నిమిషాలు, 150 మార్క్స్. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకుంది పేపరు 2లో వచ్చేసరికి మీ యొక్క బీటెక్లో మీరు చేసినటువంటి మీ యొక్క ఆప్షనల్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సివిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మెకానికల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదో ఒకటి 150 మార్కులకి మీరు చూసుకోవచ్చు. అలా కాదనుకుంటే కెమికల్ ఉన్న వాళ్ళు కెమికల్ చూసుకోవచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయినా చూసుకోవచ్చు. అలా 150 ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ మారిద్ది అనమాట. బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు సివిల్ పేపర్ తీసుకోవచ్చు, అలాగే బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు మెకానికల్ పేపర్ తీసుకోవచ్చు, కెమికల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మీ యొక్క పేపర్స్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ 150 మార్కులకి మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఇది కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్. వీళ్ళందరికీ వీళ్ళల్లో ఇది కామనే. ఇది కెమికల్ రాసిన, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రాసిన, మెకానికల్ సెకండ్ పేపర్లో రాసిన, సివిల్ రాసిన, అందరూ ఈ 3 పేపర్లో ఎవరు ఏది రాసినా ఇది మాత్రం కామన్ ఏది పేపర్ 1, పేపర్ 3 అందరు రాయాలి. పేపర్ 2 వచ్చేసరికి మీ బీటెక్ లెవెల్లో సివిల్ కనుక చేసి ఉంటే సివిల్ పేపర్ రాయొచ్చు, మెకానికల్ చేసి ఉంటే మెకానికల్, కెమికల్ చేసి ఉంటే కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేస్తే మీ యొక్క ఆప్షన్ అనేది సెకండ్ పేపర్లోనే అవైలబిలిటీ ఉంటుంది. మిగతా అన్ని కామన్గా రాయాల్సిందే. టోటల్గా ఎగ్జామ్ వచ్చేసరికి 450 మార్కులకి పేపర్ అనేది ఉంటుంది. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంది. గమనించండి, 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంది. ప్రతి ఎగ్జామ్లోనే ఏపీపీఎస్సీ 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక 1/3 మార్క్ అనేది పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అని గమనించండి. ప్రిపరేషన్ అనేది మీరు స్ట్రాంగ్గా చేయవలసి ఉంటుంది, ఎందుకంటే స్టేట్ లెవెల్ పోస్టులు అనమాట. ఆ తర్వాత చూసినట్టయితే ఇవ్వండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ అండి. ఇది చూడండి, ఇవంతా ఇవి జనరల్గా మన జయదేవ్ అకాడమీలో అయితే ఇక్కడే చెప్తున్నానండి. వీటికి సంబంధించినటువంటి ఈ పేపర్ చూపిస్తేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఈ పోస్ట్ గురించి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్కి చెప్పుకుంటున్నాం. ఇందులో పార్ట్ ఏ వచ్చేసరికి ఇదండి 150 మార్కులకి. ఈ 150 మార్కులకి పార్ట్ ఏ అనేది మనకి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మనం గ్రామ వార్డు సచివాలయం గురించి 15,000 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నామండి. సుమారుగా చూస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కావచ్చు లేకపోతే సర్వేయర్ కావచ్చు 1000 పోస్టులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. త్వరలో వాడు రిలీజ్ అయితే చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామండి, ఎప్పుడని అన్ని నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు అడగనటువంటి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. వీటితో పాటుగా దాన్ని కూడా ఎక్కువగా నిరుద్యోగులు ఎదురు చూసేటువంటి నోటిఫికేషన్ అంటే గ్రూప్ 2 మరియు గ్రామ వార్డు సచివాలయం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నాను రాష్ట్రం మొత్తం మీద. ఎందుకంటే 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందని తెలుసు. అలాగే సింగిల్ ఎగ్జామ్తో తొందరగా కంప్లీట్ అయ్యి పోస్ట్ అనేది చేతిలోకి వస్తుందని చాలామంది నిరుద్యోగులు అయితే ఆ పోస్ట్ కోసం అవైటింగ్ చేస్తున్నారు. ఇకపోతే డిఎస్సి అవ్వచ్చు, పోలీస్ పోస్టులు ఇలాంటివన్నీ ఇవి జనరల్ పోస్టులు అన్నమాట. ఎక్కువ మంది ఎదురు చూసే ఉద్యోగాలు. వాటిలో ఒకటిగా చూసినట్లయితే ఇక్కడ మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనే పేపరు ఇక్కడ ఏఈ కూడా ఉంది. అలాగే ఇదే పేపర్ కానీ చూస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కావచ్చు సచివాలయంలో. అలాగే సర్వేయరు దేనికి వస్తుందండి? విలేజ్ సర్వేయర్ వచ్చేసరికి సివిల్ వాళ్ళకి అనమాట. సివిల్ వాళ్ళకి గ్రామ వార్డు సచివాలయం ఈ పోస్టులు కూడా 1000 దాకా ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా 150 మార్కులకి జనరల్ స్టడీస్ అనేది ఉంది. ఇకపోతే పాలిటెక్నిక్ థర్డ్ పోస్ట్ వచ్చేసరికి పాలిటెక్నిక్ లెక్చరర్స్ అనమాట. ఏపీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ వీటికి కూడా వస్తే ఈ 150 మార్కులు కూడా ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. 150 మార్కులు కూడా ఉంటుంది. కాబట్టి ఈ కామన్ పేపర్ అనేది అందరికీ ఉంటుంది. అలాగే మీరు ఏదైతే మీ ఆప్షనల్స్ ఉందో సివిలు మరియు మెకానికల్ ఉందో వీటికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మన జయదేవ్ అకాడమీలో గ్రామ వార్డు సచివాలయంలో అయితే మీకు ఫుల్ కోర్సెస్ అందుబాటులో ఉన్నవి. సివిల్ వచ్చేసరికి విలేజ్ సర్వేయర్కి, అలాగే మెకానికల్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి మీకైతే మంచిగా చక్కగా మనం గ్రామ వార్డు సచివాలయంలో మీకు అందుబాటులో ఉంది. ఈ కనుక చూసినట్టయితే మీ యొక్క సిలబస్ మేము పరిశీలించానండి. 80+ సార్స్ ఎక్స్పర్ట్స్ బట్టి చూస్తే 80% సిలబస్ గ్రామ వార్డు సచివాలయం అనేది ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి సిలబస్ కామన్గా ఉంది. ఇక 80-85 సిలబస్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మిగతాయి కూడా మీకు ఉపయోగపడతాయి. ఏదంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఏవైతే ఒక 3-4 చాప్టర్స్ అనేవి ఉన్నాయండి. ఈ 3-4 చాప్టర్స్ కూడా గ్రామ వార్డు సచివాలయంతో కలిపి మీకైతే ఈ యొక్క అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి అయితే ఈ యొక్క 2 కోర్సులు అయితే మీకు అందుబాటులో ఉంది. దాంతోపాటుగా ఏపీ పాలిటెక్నిక్ కూడా మీకు ఎంతవరకు యూజ్ అయితే అంతవరకు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ వ్యాస్ట్గా ఉంటుంది. దీంట్లో అయితే అంత సిలబస్ ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇదైతే ఏఈకి అయితే మీకు ఖచ్చితంగా 3-4 చాప్టర్స్ కనుక మీరు గ్రామ వార్డు సచివాలయం సిలబస్తో కలిపి చదువుకుంటే ఈ రెండింటికి 100% మీరు న్యాయం చేసినట్టే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మీకైతే ఉపయోగపడుతుంది. దాంతోపాటు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ కూడా మెకానికల్ ఉంది, అలాగే సివిల్ లెక్చరర్స్ కూడా ఉంది. దానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏకకాలంలో 3 ఉద్యోగాలకి మీరైతే మన దగ్గర ఉన్నటువంటి 199 ఇప్పుడైతే ఆఫర్లో ఉందండి. 199 కోర్స్ అనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి లేకపోతే విలేజ్ సర్వేయర్లకి రెండింటికి ప్రత్యేకమైన కోర్సులు వాటి సిలబస్ వైజ్గా మీకైతే అందుబాటులో తీసుకొచ్చాము. ఉంది జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇదైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఇది జనరల్ స్టడీస్ సిలబస్ అండి. ఆ తర్వాత ఇదిగోండి సివిల్ ఇంజనీరింగ్. ఇది అండి సివిల్. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇందులో కనుక చూసినట్టయితే చాలా భాగం గ్రామ వార్డు సచివాలయం ఉన్న సిలబస్ 80% దీంట్లో ఉందండి. 20% దీంట్లో మేము కంప్లీట్ చేస్తాం. మిగతా చాప్టర్స్ కూడా అప్పుడు మీకు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి ప్లస్ గ్రామ వార్డు సచివాలయకి 100% ఇస్తుంది. ఇదే సిలబస్ మీకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇదిగో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఇదిగోండి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్. ఇది థర్డ్ పేపర్ అండి. పార్ట్ 3
ఇక నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ ఆఫీస్ ఆటోమేషన్ ఇవన్నీ ఒకసారి చూడండి మీరు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. కాబట్టి ఇక్కడ మనం చూసేటది ఏమంటే మళ్ళీ మీకు ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఇది పొల్యూషన్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ అనేటటువంటి జాబ్కి బీటెక్ వాళ్ళు, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్, మరి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ చేసిన వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అని మనం చూసామండి. అలాగే ఇది ప్రిపేర్ అయితే ఇదిగో మెకానికల్ ఇంజనీరింగ్ కూడా పేపర్ 2లో మెకానికల్ ఇంజనీరింగ్ ఇది చెప్దామని నేను తీశాను. వీటిలో కూడా 80% మన గ్రామ వార్డు సచివాలయం ఉందండి. ఒక 20% అయితే మీ ఈ కోర్సులో 20% యాడ్ చేస్తాం మీకు. అక్కడ మీకు మేము ఇచ్చేటటువంటి కోర్స్ ఏంటంటే ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ మరియు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరియు విలేజ్ సర్వేయర్ ఈ పోస్టులకు సంబంధించి అయితే 100%గా మీకు సిలబస్ కంప్లీట్ అయితే ఉందండి. ఆ తర్వాత ఏపీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇదే మీకు ఉపయోగపడుతుంది. ఈ సిలబసే మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏకకాలంలో 3 ఉద్యోగాలకైతే మీరు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఇక్కడ జిఎస్ ఇస్తాం 150 మార్కులకి. అలాగే దీంతో పాటుగా సివిల్ సబ్జెక్టు ఇస్తాం ఏఈకి. అలాగే మెకానికల్ ఇస్తాము. ఇక 3వ పేపర్ వచ్చేసరికి అది మీరు మీ యొక్క బీటెక్లో ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ దానికి సంబంధించింది మీరు చదువుకోండి. 3వ పేపర్ 150 మార్కులు ఉంటాయి కాబట్టి ఇక్కడైతే మేము 1999కి గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంటు మరియు విలేజ్ సర్వేరు ఆ యొక్క సిలబస్ అయితే మీకు అందుబాటులో ఉండే 80%. ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్ అనేది మీకు ఫుల్ కవర్ అయిద్దండి. ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్ మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ పేపరు సెకండ్ పేపరు కేవలం 1999కి మీకు కవర్ అవుతుందండి. థర్డ్ పేపర్ అంటే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అది మీరు చదువుకోండి, మీకు డిగ్రీలో భాగంగా ఉంటుంది కాబట్టి ఇక ఈ రెండైతే మీకు ఫుల్గా మీకు అందుబాటులో ఉంది 1999కే. అయితే మీరు ఏకకాలంలో 3 ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వచ్చు. ఒకటి ఏఈకి మరియు జిఎస్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విలేజ్ సర్వేర్కి, అలాగే ఏపీ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ ఉన్నాయి. అవి కూడా 9, 10, 15 అట్లా ఉన్నాయండి. వాటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరైతే బీటెక్ మెకానికల్ వారు ఉన్నారో వారికైతే మన జయదేవ్ అకాడమీలో ఈ సిలబస్ అందుబాటులో ఉందండి. త్వరలోనే ఇప్పుడైతే మీకు 80% సిలబస్ అందుబాటులో ఉండిద్ది ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్కి. ఇక 20% పేపర్ అనేది 20% ఒక 2-3 చాప్టర్స్ అనేవి దీంట్లో లేవండి. కొత్త సిలబస్లో దాన్ని యాడ్ చేసి మీకు అందుబాటులోకి ఇస్తాం. ఫుల్గా టోటల్గా అయితే లేటెస్ట్ సిలబస్ అనేది ఉంటుంది. మీరు గ్రామ వార్డు సచివాలయానికి అలాగే ఏఈకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్కి పూర్తి స్థాయిలో 100% ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ మీకు అందుబాటులో 100% ఉంటుంది. ఇకపోతే 3వ పేపర్ మీరు చదువుకుంటే సరిపోయిద్దండి. ఇక ఏపీ పాలిటెక్నిక్ కూడా ఈ సిలబస్ని మీరు యూజ్ చేసుకోండి. అందులో కొంచెం ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు. అదైతే మీరు ఇది కూడా మీకు ఉపయోగపడుద్ది. దానికి 100% ఇవ్వలేము. ఈ రెండింటికైతే 100% వస్తుంది మీకు. ఓకేనా? ఇది ఈ సంవత్సరంలో మీకు రిలీజ్ అయినటువంటి మంచి పోస్టులు అండి. ఇది స్టేట్ వైడ్ పోస్టులు, చాలా గ్రోత్ ఉన్నటువంటి పోస్టులు అండి. వీటిని సాధించడానికి ప్రయత్నం చేయండి. గెజిటెడ్ పోస్టులు, అలాగే ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి మెకానికల్ సివిల్ ఉపయోగించుకొని ఆ పోస్టులు కానీ ప్రిపేర్ అవ్వచ్చు. ఇక లేకపోతే దాని తర్వాత వేరే కూడా పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇంకా పే స్కేల్స్ బాగుంటాయి, దాన్ని కూడా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ బీటెక్ వాళ్ళు మెకానికల్ సివిల్ వాళ్ళకి సువర్ణ అవకాశం అండి. ఇంకా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం కోసం ఎదురు చూస్తున్నారండి చాలా రోజుల నుంచి, ఇక మనకి త్వరలోనే వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లన్నీ వస్తున్నాయండి. వాటితో పాటు ఇది కూడా మెగా నోటిఫికేషన్ కాబట్టి రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా వివిధ వర్గాల నుంచి మనం సేకరించిన సమాచారాన్ని బట్టి తెలుసుకున్నా కానీ రిలీజ్ అవుతుందండి, వస్తుంది. మరి ఎందుకనో చిన్న టెక్నికల్ వల్ల ఆగిందేమో కానీ వస్తుంది సార్ అంటున్నారు. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అయినప్పటికీ మన సహనం ఓర్పుతో వెయిట్ చేయాల్సిందే. ఒక్కసారిగా నోటిఫికేషన్ వస్తే మన ప్రిపరేషన్ ఏ లెవెల్లో
పేపర్లో ఉందని ఒకసారి బేరీజ్ చేసుకోండి. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, నోటిఫికేషన్ రాకుండా ఎలక్షన్కి అయితే వెళ్ళరు. మీరు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. అంటే నోటిఫికేషన్ కోసం చూస్తాం, ఎందుకంటే యాజ్ ఏ మానవులం కాబట్టి మనం వద్దన్నా కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అయితే రాదని అనుకోవద్దండి, కంపల్సరీగా రిలీజ్ అయ్యిద్ది. ఆ రిలీజ్ అయ్యేటప్పటికి మనం ఎంత చదివామనే దాన్ని బట్టి మన విజయ అవకాశాలు ఉంటాయని మీ అందరికీ తెలుసండి. చాలామంది అభ్యర్థులు అయితే రాష్ట్ర స్థాయిలో ప్రిపేర్ అవుతున్నారు. గ్రామ వార్డు సచివాలయంలో మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు విలేజ్ సర్వేర్ క్లాసెస్లో జాయిన్ అయిపోయారు. వాళ్ళతో పోటీ పడాలంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోటీ పడాలంటే ఒక 20-25 రోజులు 30 రోజులు అంటే సిలబస్ కంప్లీట్ చేయలేరు. కాబట్టి త్వరపడి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మంచిగా అయితే క్లాసెస్ అయితే మీకు ఇచ్చాం, మన యాప్ తీసుకోండి. అలాగే జయదేవ్ అకాడమీకి సంబంధించినటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ప్రభుత్వ పథకాలు పాలసీలు మొత్తం ఫ్రీగా ఇచ్చామండి. చాలా వరకు అదైనా తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఆ యొక్క యాప్ తీసుకుంటే ఆ ప్రభుత్వ పాలసీలు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అందులో ఉంటాయి, అవి కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మీ విజయ అవకాశాలు ఒక మార్కే నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి అంశము విలువైనదే. 3 ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎవరైతే కొత్తగా మన యొక్క ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ ధన్యవాదాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరన్నా కనుక సిబిడి టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నారనుకోండి, విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్స్ లేకపోతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉంటే వీరికి వచ్చేసరికి 399కి పార్ట్ ఏ పార్ట్ బి 2 ఇచ్చేస్తున్నామండి. హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ 50 టెస్ట్ సిరీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. 40 ఏమో పార్ట్ బి, 10 వచ్చేసరికి పార్ట్ ఏ. మొత్తం 50 సిబిడిస్ కనుక 2 రోజుల్లో చేసిన 80% కవర్ చేస్తారండి. ఉద్యోగం రావడానికి 100% ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ చూడండి. అలాగే గ్రామ వార్డు సచివాలయం వచ్చేసరికి ఇవన్నీ మన కోర్సెస్ అండి. ఇవైతే డేట్స్ ఇది ఇచ్చాము, కాకపోతే నోటిఫికేషన్ పడిన దాకా ఈ డేట్స్ అయితే ఉండవు. ఇదే ఫీజు అయితే ఉంటుందండి. 1999 ఉంటాయి. కాబట్టి వీటిని జాయిన్ అయిపోవచ్చు. 999, 119 ఇవన్నీ మీకు అందుబాటులో. ఇదే మేము చెప్తానండి, ఈ కోర్సెసే. ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. ఇది తీసుకుంటే మీకు ఏఈ పోస్ట్కి 100% ఉపయోగపడుతుంది. ఫస్ట్ పేపరు అండ్ సెకండ్ పేపర్ అని చెప్తున్నా మీకు. ఓకేనా, అది ఉపయోగపడుతుంది. అలాగే సర్వేర్ వచ్చేసరికి ఇదిగోండి, సర్వేర్ ఉంది. సర్వేర్ కూడా ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్ అనేది ఏఈకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ జిఎస్డబ్ల్యూఎస్, ఏపీ పాలిటెక్నిక్ కూడా సిలబస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, దాన్ని బట్టి బేరీ చేసుకొని చూసుకోండి. ఇదైతే మీకు జిఎస్డబ్ల్యూఎస్, ఏఈ ఈ రెండింటికి 100% ఉపయోగపడుతుందండి. ఫస్ట్ సెకండ్ పేపర్లు కేవలం ఇది 999కే మీకు అందుబాటులో ఉంటుందని మళ్ళీ చెబుతున్నా. జూనియర్ లైన్ మ్యాన్ అవ్వచ్చు, బిట్స్ కూడా మీకు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నా మీ అందరికీ మనమండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి, మాకు ఉత్సాహంగా ఉంటుంది. ఎవరైతే ఇంకా ఎదురు చూస్తున్నారో గ్రామ వార్డు సచివాలయం, నేను మళ్ళీ చెప్తున్నానండి, నోటిఫికేషన్ ఇవ్వకుండా రిలీజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్స్కి వెళ్ళదండి. అందులో ముఖ్యమైనది మనందరం రాష్ట్రం మొత్తం నుంచి ఎదురు చూస్తుంది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం. ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, తక్కువలో కంప్లీట్ అవుతుంది, తక్కువ వ్యవధిలో టైంలో ఉద్యోగం అనేది త్వరగా వస్తుందని అందరం ఆశపడుతున్నాం. అది వస్తుంది అని నేను కూడా అనుకుంటున్నాను, వచ్చిద్ది. అది ఇవ్వకుండా అయితే వెళ్ళరు. కాబట్టి ప్రిపరేషన్ చేసుకోండి. అలాగే మీకైతే ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ ఉన్నవి, ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఏదన్నా ఫ్రీగా కావాలన్నా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. థ్యాంక్ యూ అన్నారు.